నీ తొందరపాటుకు వాళ్ళ ముఖంలో బాధ చూస్తున్నావా? నీ జీవితం మీద నీకు హక్కు ఉండొచ్చు, కానీ నీ కడుపులో బిడ్డ మీద నీకెలాంటి హక్కు లేదు. అసలు రాజేష్, ఆత్మహత్య చేసుకోబోయి రుణాలని తప్పే చేయబోయి ఉండొచ్చు. ఆమె మెంటల్ స్టేటస్ అర్థం చేసుకొని కూల్గా చెప్పాలే కానీ కొట్టడం నువ్వు చేసిన తప్పు. ఐఎమ్ వెరీ సారీ మృణాలిని. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. గుడ్, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మృణాలిని, ఇక నుండి నువ్వు ఒంటరిగా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. రాజేష్ నీ వెంటే ఉంటాడు. ఒక్కసారిగా ఎందుకు అంత ఎగ్జైట్ అయ్యో? ఆ క్వశ్చన్ నీకే. ఆన్సర్ నువ్వు చెప్తావా, నేనే చెప్పనా? నువ్వు అలా అంటే ఎలా? పెద్దవాళ్ళు అడుగుతున్నారు, చెప్పకపోతే అవమానించినట్టుంటుంది. ఏం డిసైడ్ చేశావు? రాజేష్, ఇట్స్ ఎనఫ్. మృణాల్ని ఇబ్బంది పెట్టకండి. మీ మధ్య రహస్యాలు అన్నీ బయటికి చెప్పకూడదు. అసలు బయటికి చెప్తే అవి రహస్యాలే కావు. ఇట్స్ నాట్ ప్రాపర్. ఎనీహౌ, మా గురించి మీరే ఎక్కువగా తాపత్రయపడుతున్నారు. మీ మంచితనం మా మనసును కదిలిస్తోంది. థ్యాంక్స్. అదేంటి ఆకలిగా లేదు? కంచెం ముందు కూర్చొని తినకుండానే కడుపు నిండిపోయిందా? కడుపు నిండడం కాదు, నేను తినకుండా కడుపు మార్చుకుంటున్నానని దిగులు, బాధ. అవునా? నేను ఉపవాసం ఉంటే నా ఒక్కడి కడుపే మారుతుంది. నువ్వు తిండి మానిస్తే నీతో పాటు నీ కడుపులో బిడ్డ కూడా పస్తే ఆ హక్కు నీకు లేదు. నేను పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం ఉపవాసం ఉంటే నువ్వు వాడు కడుపు మారుస్తావా? తప్పు కదూ? రా కూర్చో. తిను. మన కోసం కాదు, కనీసం నీ కడుపులో బిడ్డ కోసమే తిను. తిను. మృణాల్ని, వాడి హెరాస్మెంట్ ఇంకా భరించలేను. నా వల్ల కావడం లేదు. ప్లీజ్ డూ సంథింగ్. రాజేష్ గురించేనా నువ్వు చెప్పేది? అవును. వాడికి నీకు సంబంధం ఏంటి? వాడు వీధి కుక్క, స్ట్రీట్ డాగ్. వాడికి నాకు సంబంధం ఏంటి? మరి ప్రేమించుకున్నారని చెప్పారు. ఆ కల్చర్లెస్ బ్రూట్ ని ప్రేమించటమా? వాడే నా వెంట పడ్డాడు. ప్రేమ దోమ అంటూ సతాయించాడు. చెప్పుతో కొట్టాను.
లవర్ అంటూ అబద్ధం ఎందుకు చెప్పావు? నేను మా అమ్మ కలిసి దిగిన ఫోటో వాడి చేతిలో ఉంది. అది చూపిస్తూ ఆ బ్రూట్ నా బతుకు బయట పెడతాను అంటూ బ్లాక్మెయిల్ చేస్తూ పప్పెట్లా ఆడిస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు, నరకం చూపిస్తున్నాడు. ఇన్ని రోజులుగా ఈ విషయాన్ని నా నుంచి దాచి తప్పు చేశావు. ఏదోలా బ్రతిమాలి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చనే ఆశతో ప్రయత్నిస్తూ వచ్చాను. మరింత మొండిగా తయారయ్యాడే కానీ జాలి పడలేదు. ఏ క్షణాన నేను వేసే కూతుర్ని అనే నిజాన్ని చెప్పేస్తాడో అని భయంతో ఉనికి చస్తున్నాను. నా లక్ష్యం నెరవేర్చుకునే మార్గంలో దాదాపు డెలివరీ వరకు వచ్చి ఎక్కడ ఎదురు దెబ్బ తింటానో అనే టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఈ స్టేజ్లో ఓడిపోవడం అంటే నేను చచ్చిపోవడమే. అమ్మా మృణాల్ని, కానీ అందుకు నేను సిద్ధంగా లేను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను గమ్యాన్ని చేరుకోవాలి, గెలిచి తీరాలి. నా కడుపులో బిడ్డ జమీందారికి వారసుడు కావాలి. ఆ తర్వాత నేను ఏమైపోయినా పర్వాలేదు. మంగరాజు గారు, మీ వల్లే నేను ఈ హవేలీలో కాలు పెట్టగలిగాను. ఇప్పుడు కేవలం మీ వల్లే నా గెలుపు సాధ్యం. ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ రాజేష్ మాత్రం నా కళ్ళకు కనిపించకూడదు. ప్లీజ్. రాజేష్ విషయం నాకు వదిలే. నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అంకుల్, షికారంటూ ఏకంగా ఊరి చివరికే తీసుకొచ్చారు? ఈ చుట్టుపక్కల మనం తప్పితే ఎవరూ ఉన్నట్లేరు. మనం తప్పితే ఎవరూ ఉండకూడదనే ఇక్కడికి తీసుకొచ్చాను. సో ఇక్కడి నుంచి నువ్వెవరికీ కనిపించకుండా, నిన్నెవరూ చూడకుండా బుద్ధిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు మళ్ళీ ఈ ఊరి వైపు తిరిగి చూడకూడదు. మళ్ళీ మా జోలికి రాకూడదు. అంకుల్, ఇలా ఎందుకు చెబుతున్నానో నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు హవేలీని ఒకవైపు నుంచే చూశావు. దాన్ని మరోవైపు ఏమిటో నీకు తెలియదు. నీకు తెలిసిందల్లా ఆ రాజావారి మర్యాదలు, ఆప్యాయతలు. ఆగ్రహం వచ్చినప్పుడు అంతఃపురం ఎలా మారుతుందో, వారు కళ్ళెర్ర చేస్తే ఎంతమంది మాడి మసైపోయారో అవన్నీ నీకు తెలిస్తే నువ్విక్కడే గుండాగి చేస్తావు. అంకుల్, డిస్కషన్ అనవసరం. మాట వింటే 2 కాళ్లతో నడుచుకుంటూ వెళ్తావు. మాట వినకపోయినా వెళ్తావు. కానీ వెళ్ళటానికి నీకా 2 కాళ్ళు ఉండవు. అంకుల్, అంకుల్ ప్లీజ్ అలా చేయొద్దు. ఈ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? నాకు ఒక అవకాశం ఇవ్వండి. హవేలీకెళ్ళి నా బ్యాగ్ తీసుకుని అందరికీ బాయ్ చెప్పొస్తాను. లేకపోతే నా పరువు పోతుంది.
నా మొహం ఎవరికి చూపించుకోలేను. అని అంటానని ఎక్స్పెక్ట్ చేసావు కదూ? అంకుల్, ఆకలేసిన సింహం గడ్డి తిందు. ఓడిపోతానని తెలిసిన ఈ రాజేష్ తల వంచడు. అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఓ సారీ, కలుస్తావా? నువ్వు అడిగినా ఇచ్చేవాణ్ణి కాదు. ఇది నా ఒక్కడికే. ఇప్పుడు చెప్పు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? నువ్వు దివ్య వెనక ఎందుకు పడుతున్నావు? ఎందుకు పడుతున్నానో నీకు తెలుసు, నాకు తెలుసు. దాని గురించి ఇంత దూరం వచ్చే డిస్కషన్ అవసరమా? నిన్ను నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నట్టున్నావు. జీవం నలిపినట్టు నలిపేస్తాను. సార్, మరి అలాంటప్పుడు ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు అంకుల్? పిచ్చి కుక్కల్ని తీసుకొచ్చి ఊరవతలే వదిలేస్తారు. అబ్బో, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుందే. అవును, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. నువ్వు భయపెడుతున్నావా, భయపడుతున్నావా? అస్సలు బుర్రకెక్కడం లేదు. మిస్టర్ రాజేష్, డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. అతి తెలివి వద్దు. పైకి సఫారీ డ్రెస్ వేసుకుని లెక్కలు మాత్రమే చూస్తున్నాను అనుకుంటున్నావేమో. లెక్కలో కూడా లేకుండా చేస్తాను. మాట వినకపోతే నీకంటే పెద్ద రౌడీని. మా జమీందారీ హవేలీలో నీలాంటి మొండి వెధవల్ని ఎంతోమందిని అడ్రస్ లేకుండా చేశాను. ముసలోడా, వింటున్నా కదా అని ఓ హరికథ చెప్పేస్తున్నావు. కానీ ఒక్కడి మాత్రం నిజం చెప్పావు. ఒప్పుకుంటున్నా, నువ్వు నాకంటే తప్పుడే దబ్బి. అది కరెక్ట్. అన్నం పెట్టే చెయ్యినే నరికేయాలని చూస్తున్నావు. తెలియకడుగుతున్నాను, అసలు నీకు రంగనాయకి ఏంటి లింకు? నీ వృత్తి ద్వారా సంబంధమా, దాని వృత్తి ద్వారా సంబంధమా? రాజేష్, రంగనాయక్ కూతురని తెలిసి కూడా దివ్యకు హవేలీలో చోటుండేలా చేశావు. ఎరా ముసలాడా, తప్పు కదూ? ఈ విషయం కుర్రరాజా వారికి వినిపించాననుకో, అనుకో, అప్పుడు నీ పొజిషన్ ఏంటమ్మా? ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు దాని వెడల్పెంతో, పొడవెంతో, వైశాల్యమెంతో చూసుకొనే దిగుతా. రే సఫారీ, నా మీద సవారీ చేద్దామనుకున్న వాళ్ళు నామరూపాలు లేకుండా పోయారు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఏయ్! నీతో బయటికి వెళ్తున్నానని మీ రాజావారికి చెప్పే వచ్చా. ఏమాత్రం నా చొక్కా నలిగినా అక్కడ నిన్ను మడత పెట్టేస్తాడు. అది నా ఇమేజ్. అది జై ముసలాడా, గట్టిగా ఎక్సలేటర్ నొక్కాననుకో
ఇక్కడే ఎగిరిపోతావు. ఆడి సంగతి చూసుకుంటానంటూ ఆడకూతురు దగ్గర కాలు రగరేసి వచ్చుంటావు. పాపం కథ అడ్డం తిరిగింది. దా వచ్చి కూర్చో కూర్చో. ఒక్కడితోనే చేస్తుంటే వీడి దిగబడ్డాడేంటి? ఓ గాడ్, రాజేష్ కానీ వీడి కంట పడ్డాడా? ఫినిష్. రాజేష్, రాజేష్, రాజేష్. షాక్ అయ్యావు కదూ? ఈ సెటప్ ఏమిటా అని ఆలోచిస్తున్నావు కదూ? అబ్బా, నేను అది ఆలోచించే పరిస్థితిలో లేను. నాకంత ఓపిక లేదు. నువ్వు అర్జెంటుగా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో రాజేష్, ప్లీజ్. ఎక్కడికి? ఎక్కడికైనా వెళ్ళిపో, కానీ ఇక్కడ మాత్రం ఉండద్దు. ఉంటే ఇద్దరి కొంపలు అంటుకుంటాయి. వెళ్ళిపో రాజేష్. కూల్ కూల్ కూల్. తలా తోక లేకుండా మాట్లాడితే ఏమర్థమవుతుంది? అయ్యో రాజేష్, ఆనంద్ వచ్చాడు. ఆనంద్? యు మీన్ నీ ఒకప్పటి మాజీ లవర్, మీ డార్లింగ్? ఎస్, వాడే. వాడికి నువ్వెక్కడున్నావని ఎలా తెలుసు? తెలీదు. మరి ఎలా వచ్చాడు? అబ్బా, ఆనంద్ రాజావారి చుట్టాం. ఓ ఐ సీ. రాజేష్, నేనెలాగోలా ఆనంద్ కంటపడకుండా మేనేజ్ చేసుకుంటాను. నిన్ను చూశాడంటే మాత్రం డొంకంతా కదులుతుంది. నీకు ప్రాబ్లమే. రాజేష్, ఏదోలా కనపడకుండా వెళ్ళిపో రాజేష్. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే తిరిగి వచ్చేద్దు గాని. బయలుదేరు రాజేష్, ప్లీజ్. ఓకే రాజేష్, ప్లీజ్. ఓకే బయలుదేరు, త్వరగా వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో రాజేష్. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది ఆనంద్. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా రేవతిని ఇక్కడ తీసుకొచ్చాం. మీరు పెళ్ళికి రాలేదు, మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని మేమే వచ్చాం. రాజేష్ ఆగు. వెళ్ళు, వెళ్ళు. అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. వాళ్ళు మాతో వద్దాం అనుకున్నారు, కానీ లాస్ట్ మీట్లో పనుండి ఆగిపోవాల్సి వచ్చింది. వాళ్ళు వచ్చుంటే బావుండేది. ఆనంద్, ఇంతకుముందు పెళ్లి పనులు అవి ఇవి చెప్పి వెంటనే వెళ్ళిపోయారు. ఈసారి నెల రోజులైనా తప్పనిసరిగా ఉండాల్సిందే. హాయ్ ఆనంద్. హాయ్ ఆనంద్. హౌ ఆర్ యూ?
ఎరా గుర్తుపట్టలేదా? అదేంటి రాజేష్, నిన్ను గుర్తుపట్టలేకపోవడం ఏంటి? మొహంలో నవ్వే లేకపోతేనో డౌట్ వచ్చింది. వీడేంటో అర్థమై చావడం లేదు. పిచ్చోడా మంచోడా? పారిపోరా అంటే ఛీ, ఏదో నెత్తి మీదకి తెచ్చేలా ఉన్నాడు. మా ఆనంద్ మీకెలా తెలుసు? ఎలా తెలియడం ఏంటి సార్? ఒకే పోస్టుకి మేమిద్దరం పోటీ పడ్డాం. ఈజ్ ఇట్? ఆఖరికి ఎవరు సెలెక్ట్ అయ్యారు? టు బీ ఫ్రాంక్, ఆ పోస్టు దేవుడు ఆనంద్ కోసమే క్రియేట్ చేశాడు. పైగా అది ఆనంద్ మనసు పట్ట పోస్టు. మరి ఆనంద్ సెలెక్ట్ అయ్యాడా? నాకు అడ్డం పడి మరీ అపాయింట్మెంట్ ఆర్డర్ కొట్టేశాడు. నన్ను డిసప్పాయింట్ చేశాడు. రియలీ? అంతకంటే ట్రాజడీ ఏంటో తెలుసా సార్? నన్ను కింద పడేసి గెలిచాడు కానీ ఆ పోస్ట్లో జాయిన్ అవ్వలేదు. అవునా? ఎందుకలా? ఎందుకని అడుగుతున్నారు ఆనంద్? చెప్పనా? అవన్నీ ఇప్పుడెందుకు? నువ్వు చాలా ఈజీగా మర్చిపోయావేమో. నేను మాత్రం ఆ బాధని ఇంకా మనసులో మోస్తూనే ఉన్నా. అన్యాయం కదా ఆనంద్. నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు రాజేష్కి అడ్డుపడకుండా ఉండాల్సింది. ఐఎమ్ సారీ, మిమ్మల్ని వదిలేసి మేమే మాట్లాడుకుంటున్నాం. ఐఎమ్ రాజేష్. నమస్తే, నా పేరు రేవతి. దివ్యంగా ఉంది. మీరు చాలా సరదాగా మాట్లాడతారండి. ఏంటో అందరూ అదే అంటారు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. రే ఆనంద్, మన గోలతో వీళ్ళని డిస్టర్బ్ చేయటం బాగోదు. అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. చాలా ఏళ్ల తర్వాత కలిసాం, రారా. నో ప్రాబ్లం, వెళ్ళు ఆనంద్. రాజేష్ మాకు బాగా నచ్చారు, చాలా మంచివాడు. ఆ సంగతి వీడికి ఇంకా బాగా తెలుసు, పైకి చెప్పలేకపోతున్నాడు. కమాన్ ఆనంద్. మీ ఆయన వచ్చేస్తాడులే, దిగులు పడకు. ప్రపంచం చాలా చిన్నది అంటుంటారు. అలా అనుకునే వాళ్ళ బుర్ర చిన్నదనుకునేవాణ్ణి. బట్ ఈరోజు తెలిసింది వాళ్లే కరెక్ట్. లేకపోతే మళ్ళీ మనిద్దరం ఇక్కడే ఇలా. ఈ హవేలీలో నీ కంపెనీ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ అక్కా బావకి పిల్లలేరు కదా, నన్ను దత్తత తీసుకుంటారేమోని అడగటానికి వచ్చాను. రికమెండ్ చేస్తావేంటి? వర్కౌట్ అయితే నీకు షేర్ ఇస్తా. రాజేష్, నేను సీరియస్గా అడుగుతున్నా. నేను సీరియస్గానే ఆన్సర్ చేశాననుకో, గుండె పగిలి చస్తావు. నీ మంచి కోరి చెప్తున్నాను. నేనిక్కడికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది ఎంక్వైరీ చేసే ప్రయత్నాలు చేయకు. దెబ్బతింటావు. చుట్టం చూపుగా వచ్చావు, పని గడుపుకొని వెళ్ళిపో. ఏ బెదిరిస్తున్నావా? గుడ్లెర చేస్తే భయపడతాననుకుంటున్నావా? నువ్వేంటో చెప్పి ఇప్పుడే మెడపెట్టి బయటికి కట్టిస్తాను. హలో, తొందరొద్దమ్మా, ముందరికి పడతావు. నీ క్యారెక్టర్ ఏంటో, ఎలాంటి వాడువో చెప్తాను. నేనెక్కడ పరిచయం అని అడిగితే దాచుకోవాల్సిన అవసరం నాకు లేదు. క్లాస్మేట్ అని చెప్తాను. మనిద్దరం స్నేహితులమా అని అడిగితే బద్ద శత్రువులమని చెప్తాను. శత్రువులం ఎందుకు అని అడిగితే ఆ, ఏంటి మాట పడిపోయింది? చెప్పు సత్యహరిశ్చంద్ర. ఇలాంటి సమయంలో ఏ స్త్రీ అయినా తన భర్త సపోర్టు, ప్రేమ, తోడు కోరుకుంటుంది. కానీ మీరు మాత్రం ఇలా ఒంటరిగా, దిగులుగా, ఏ తోడు ప్రేమ లేకుండా. ఏ మగాడి తోడు ప్రేమ లేకుండా ఆడది బ్రతకూడదా? ట్రాష్.
మగాడి ప్రేమే ట్రాష్. పైగా దాన్ని నమ్మడం ఆడదాని దౌర్భాగ్యం. మగాళ్ళందర్నీ ఒకే రకంగా కట్టేయటం పొరపాటు.